Very good morning, students. In the last class, we have to see and discuss in detailedly. That is what advantages of project planning. Yes, already I told you what are the advantages. Like we have to see and discuss around 5 advantages are there. Number one, direction, accountability, and also adequate resources as a problem anticipation, and the last one is shared resources. So these are the advantages in discussed in the yesterday class. Now another let us see some advantages are there as a remaining in the continuation of that topic. Next, another one advantage is employee expertise. So employee expertise means what experience he has, what experience and what skill in a particular work. So that is the expertise. అంటే ఇక్కడ ఏంటంటే ఏ ఒక్క ఎంప్లాయీకైనా వాళ్ళ వాళ్ళ పని చేసేటువంటి వర్క్లో ఆ నైపుణ్యత కానీ అన్ని స్కిల్డ్ బేస్డ్ కానీ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళక ఎక్స్పర్టిజం కానీ అనే ఒక నైపుణ్యం అనేది ఆ ప్రావీణ్యత అనేది వాళ్ళలో ఉంటుంది. సో ఆఫ్టర్ ఎంప్లాయీస్ ప్లాన్ దేర్ అసైన్మెంట్స్, they can invest time as developing these skills to complete their assignments. ఎప్పుడైతే after we have planned in some other roles and responsibilities, and then assigned them to specific employees. సో ఎవరైతే వాళ్ళ రోల్స్కి సంబంధించి వాళ్ళ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి ఎవరికైతే అసైన్ చేస్తామో వాళ్ళ ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో, అదేవిధంగా దే క్యాన్ ఇన్వెస్ట్ టైమ్ యాజ్ అ డెవలపింగ్ ది స్కిల్స్ టు కంప్లీట్ దేర్ అసైన్మెంట్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కొంత టైం అనేది స్పెండ్ చేస్తారు. సో ఫర్ ద డెవలపింగ్ ది స్కిల్స్ ఇన్ దేర్ రిలవెంట్ రెస్పాన్సిబిలిటీస్, రిలవెంట్ రోల్స్. సో వాళ్ళ సబ్జెక్ట్లో కానీ వర్క్లో కానీ దేనికి సంబంధించి అయితే వర్క్ ఉంటుందో దాంట్లో ఆ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడం కోసం దే స్పెండ్ ది సో మచ్ ఆఫ్ టైమ్ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ స్కిల్స్ ఇన్ దర్ రోల్స్. సో ఆ విధంగా మనం స్కిల్స్ని, ఆ ఎక్స్పీరియన్స్ని మనం సంపాదించుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనం ఏం చేయగలుగుతాం అంటే ఇంకా మోర్ ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా మనం ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని ఏమంటారు అంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ అంటారు. సో ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది మనం త్రూ స్కిల్ ద్వారానే ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు తీసుకున్నప్పుడు, ఒక 2 persons తీసుకున్నప్పుడు, ఒక వ్యక్తి ఫ్రెషరు అండ్ ఒక వ్యక్తి అనదర్ వన్ అంటే ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళ స్కిల్లో. సో ఫ్రెషర్ అయితే దాని గురించి దే డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. సో హౌ టు డూ, వాట్ టు డూ అండ్ సమ్ అదర్ లైక్. సో ఇంక another person will take as he is an experienced person, he has experienced person in their work. సో అతను ఏం చేయగలుగుతాడు, సో ఆ వర్క్ ఏ విధంగా వర్క్ అతను చాలా ఎక్స్పీరియన్సబుల్గా ఉంటుంది కాబట్టి హీ హ్యాస్ గెయిన్డ్ ఎక్స్పీరియన్స్, ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ హిస్ వర్క్. సో ఆ వర్క్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కాబట్టి ఆటోమేటికలీ హీ కెన్ డూ వెరీ ఫాస్ట్ ఆఫ్ వర్క్. సో కాబట్టి ఎక్కువ పని అనేది చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా దే విల్ మెయింటైన్ ది స్కిల్. సో ఒక నైపుణ్యత అనేది కనబరుస్తారు. స్కిల్ మీన్స్ టు డూ సంథింగ్ ఇన్ వేరియంట్. సో ఒక్కొక్క కొత్త పద్ధతిలో ఒక్కొక్క వర్క్ అనేది చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ది స్కిల్స్. సమ్ ఎంప్లాయీస్ హ్యావ్ ది స్కిల్స్ నీడెడ్ అండ్ ఇంక్రీజ్ దోస్ స్కిల్స్ డ్యూరింగ్ ది ప్రాజెక్ట్. సో ఇక్కడ మనకి ఏమవుతాయంటే సమ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి సమ్ స్కిల్స్ అనేది, అదేవిధంగా ఆ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ
అవకాశం అనేది ఉండాలి. ఇప్పుడు ఆ వర్క్ జరుగుతున్నప్పుడు కానీ ఫర్ ఎగ్జాంపుల్ బిజినెసే తీసుకోండి. సో బిజినెస్ తీసుకున్నప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ రోల్స్ తీసుకున్నాం. అకౌంటింగ్ రోల్స్లో అకౌంట్స్ అంటే క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత వస్తుంది, క్యాష్ అవుట్ఫ్లోస్ ఎంత వస్తుంది, సో వాళ్ళ ఎంత కాస్ట్ పెరుగుతుంది. సో ఇవన్నీ యొక్క ఆస్పెక్ట్స్ అన్నీ మనం ఎవరైతే ఉంటారో ఆ యొక్క ఆ ఎంప్లాయీస్కి దాంట్లో ఉన్నటువంటి సఫిషియంట్ నాలెడ్జు, అదేవిధంగా సఫిషియంట్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు స్కిల్ లేకుండా ఉన్న వాళ్ళని ఏం చేస్తామంటే వాళ్ళని అపాయింట్ చేసేసుకొని ఏమవుతుందంటే సమ్టైమ్స్ అది అలా బడ్జెట్ అలొకేషన్స్లో కానీ లేకపోతే స్పెండింగ్ ఆఫ్ మనీ కానీ అదేవిధంగా ఇలా కొన్ని అంశాల్లో మనకేమవుతాయంటే చాలా ప్రాబ్లమాటిక్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమాటిక్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే జరగాల్సినటువంటి వేస్టేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ కానీ అదే వేస్టేజ్ ఆఫ్ ఫండ్స్ కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి వాటిని మనం ఎలిమినేట్ చేయడం కోసం ఇక్కడ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎఫెక్టివ్ క్వాలిటీ ఆఫ్ ప్రాజెక్ట్ అనేది మనం ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా అవసరం. సో other employees learn new skills. So up to date we have learned new skills in the competitive world. సో మనం ఏం చేయాలంటే మనం ఒక ఎంప్లాయీగా కంటిన్యూ అవ్వాలి అంటే జస్ట్ వీ హ్యావ్ గెయిన్ సో మచ్ ఆఫ్ న్యూ స్కిల్స్ అండ్ అప్డేటింగ్ స్కిల్స్ ఇన్ అవర్ వర్క్. సో కాబట్టి మనం చేసేటువంటి పనిలో ఎప్పుడైతే అప్ టు డేట్ న్యూ స్కిల్స్ అనేది నేర్చుకుంటూ ఉంటేనే మనకి ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో మనకి ఎగ్జిస్టెన్సీ అనేది ఉంటుంది. సో అదర్వైజ్ లేకపోతే మనం టెర్మినేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటున్నాయి. సో మనం చూస్తుంటాం టేక్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టర్. సో ఐటీ సెక్టర్ తీసుకున్నప్పుడు అప్డేటింగ్ లేని ఎవరైతే దోస్ హూ హ్యావ్ నాట్ లర్న్ ది న్యూ స్కిల్స్ ఇన్ దేర్ work, so then automatically the organization will eliminate them because due to they have lack of knowledge and new skills and some other factors. సో ఇలాంటివి మనకి ఒక బెస్ట్ కాజ్గా చెప్పుకోవచ్చు. అండ్ ద కంపెనీ బెనిఫిట్స్ ఫ్రమ్ ది గ్రోయింగ్ ది నాలెడ్జ్ బేస్ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఏవైతే కంపెనీ అనేది బెనిఫిట్స్ అనేది the company will provide the what type of benefits and which type of benefits to the ఎంప్లాయీస్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దెమ్. సో ఈ యొక్క వేలో సంస్థ కూడా ఆలోచించే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఎక్కువ హై ప్రోగ్రెసివ్ పెర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుందంటే కంపెనీ నుంచి రివార్డ్స్ వస్తుంటాయి, అదేవిధంగా ప్రమోషన్స్ వస్తుంటాయి, అదేవిధంగా ఒక హైఫై ఒక మంచి ఇది ఉంటుంది. సో ఆ విధంగా మనకి ఈ యొక్క గ్రోయింగ్ నాలెడ్జ్ వల్ల కూడా ఎంప్లాయీస్ అనేది దే విల్ గెట్ ది బెనిఫిట్స్ ఫ్రమ్ ది సచ్ కంపెనీ ఇన్ ద బెనిఫిట్స్ ఇన్ వేరియస్ లెవెల్స్ లైక్ ఎంటర్టైన్మెంట్ ఆర్ ప్రొవైడింగ్ షేర్స్. సో some kinds of benefits they will get. సో దిస్ ఇస్ ది ఎంప్లాయీ ఎక్స్పర్టైజ్. నెక్స్ట్ అనదర్ వన్, సో దానికి మనం ఏం చేయాలంటే ఎంప్లాయీస్ ఎక్స్పర్టైజ్ అనేది ఈజ్ ఎసెన్షియల్ టు డెవలప్ అండ్ గ్రో అప్ ది ప్రాజెక్ట్స్. నెక్స్ట్ రిలయబిలిటీ మీన్స్ విశ్వసనీయత అంటారు, నమ్మకం అంటారు. దట్ ఈస్ కాల్డ్ రిలయన్స్ అని చెప్పనొచ్చు. దిస్ ఈస్ ది రిలయబిలిటీ. ద కంపెనీ బేస్ డెసిషన్స్ ఆన్ ది అజంప్షన్ దట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ విల్ బీ కంప్లీటెడ్ ఆన్ టైమ్. సో సమ్టైమ్స్ ఏమవుతుందంటే కంపెనీస్ బేస్డ్ డెసిషన్స్ ఆన్ ది అజంప్షన్ దట్ ఏ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ విల్ బీ కంప్లీటెడ్ ఆన్ టైమ్. సో ఏదేం చెప్తుంది అనుకుంటే, మనం ఆన్ టైంకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ని మన దగ్గర ఉన్న ఒక వర్క్ని ఆన్ టైంకి కంప్లీట్ చేయాలంటే ఒక నమ్మకం పెట్టుకుంటాం, ఎస్ ఈ టైంకి మనం కంప్లీట్ చేయాలి అని. ఒక రిలయబుల్ ఆస్పెక్ట్ పైన మనకు ఆధారపడి ఉంటుంది. ఆటోమేటికలీ వాట్ డెసిషన్స్ విల్ బీ టేకెన్ బై ది companies for the accomplishment of their projects on time. So or within the and at the same time within its financial budget. అండ్ ఆల్సో ఇదేమవుతుందంటే ఫినాన్షియల్ బడ్జెట్ కూడా నేను చెప్పాను, ఇక్కడ 2 factors will decide the project, whether it is completed or not. సో అది కంప్లీట్ అవ్వడానికి కానీ లేకపోవడానికి కానీ రెండు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఏంటంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అట్ ది టైమ్ ఆఫ్ ఫస్ట్ ఇంట్.
that is one time, and that is number two budget. సో ఈ బడ్జెట్, ఫినాన్షియల్ బడ్జెట్స్, అదేవిధంగా టైం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో ప్రాజెక్ట్ టీమ్స్ హూ స్పెండ్ ది ప్లానింగ్ కెన్ రిలయబుల్లీ ప్రిడిక్ట్ సో వాట్ ఇట్ విల్ కాస్ట్ ఇన్ టైమ్ ఆర్ మనీ టు కంప్లీట్. సో ఇక్కడ ఏంటంటే సమ్ ప్రాజెక్ట్ టీమ్స్ ఏం చేస్తాయంటే హూ స్పెండ్ టైమ్ ప్లానింగ్, ఎవరైతే ఒక సిస్టమేటిక్, ఒక షెడ్యూల్ టైమింగ్ ప్రకారం ఎవరైతే వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని ఫిల్ఫిల్ చేస్తూ, అండ్ అట్ ది సేమ్ టైమ్ దే ప్రిడిక్ట్ ది వాట్ అక్కరెన్సెస్, వాట్ హ్యాపెనింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఫ్యూచర్ ఇన్ ది ప్రాజెక్ట్. సో ఏదైతే ప్రాజెక్ట్లో వచ్చేటువంటి కొన్ని సంఘటనలు ఏవైతే జరుగుతాయో ఇన్ టైం విషయంలో కానీ, లేకపోతే రిసోర్సెస్ విషయంలో కానీ, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్లో మనం ఏం చేయాలంటే ఒక ప్లానింగ్ని ఫర్కాస్ట్ చేసుకొని మనం దాన్ని డిసైడ్ చేసుకోవాలి. సో వాట్ ఇట్ విల్ కాస్ట్ ఇన్ టైమ్ ఆర్ మనీ టు కంప్లీట్. సో మనకి ఇక్కడ టైం ఎంత అవుతుంది, ప్రాజెక్టు ఎంత టైం తీసుకుంటుంది, అదేవిధంగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఎంత మనీ అనేది అవసరం అవుతుంది. సో దీస్ ఆర్ ది టూ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్. సో కాబట్టి రిలయబిలిటీ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఆన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఆల్సో స్కిల్ డిస్కవరీ. సో స్కిల్ డిస్కవరీ మీన్స్ టు ఇన్నోవేట్ ది వాట్ టైప్ ఆఫ్ స్కిల్ ఇన్ అవర్ హిడెన్ టాలెంట్. సో మనలో కనపడినటువంటి ఆ యొక్క టాలెంట్ని, కనపడినటువంటి కోణాన్ని మనం ఎప్పుడైతే వీ ఫైండ్ అవుట్ దట్ స్కిల్ ఇన్ అవర్ హిడెన్ టాలెంట్ ఇన్ అవర్ ఇన్సైడ్. సో మనలో ఉన్నటువంటి ఆ స్కిల్ని కానీ, ఆ టాలెంట్ని కానీ బయటకి మనం వెలికి తీయాల్సి ఉంటుంది. సో దేనివల్ల పాసిబిలిటీ ఉంటుందంటే ఇస్ ప్లానింగ్ వల్ల. సో వెన్ ది ప్రాజెక్ట్ టీమ్ ఎంప్లాయీస్ plan together, they learn which employees have skills necessary to complete various tasks. సో ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్ టీమ్ ఎంప్లాయీస్ ప్లాన్ చేసుకుంటారు, అంటే వర్క్ టుగెదర్. సో దే వర్క్ టుగెదర్ ఆన్ ది ప్లాన్. they learn which employees have skills necessary to complete the various tasks. సో వాళ్ళ ఎంప్లాయీస్కి వాళ్ళ టాస్క్ని బట్టి ఎటువంటి స్కిల్ అనేది అవసరం అవుతాయి అనేది ఇక్కడ మనకి కాన్సెప్ట్, ఇక్కడ మనకి అది సబ్జెక్టు. సో కాబట్టి ఆ స్కిల్స్ని కొన్ని ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే ఆ ఒక స్కిల్స్ అనేది రిక్వైర్డ్ అయినప్పుడు, అవసరమైనప్పుడు ఆటోమేటిక్గా సచ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి బై గివింగ్ ప్రాపర్ ట్రైనింగ్ ఇన్ దేర్ డిపెండింగ్ ఆన్ ది పెర్ఫార్మెన్స్ ఇన్ దేర్ టాస్క్స్. సో వాళ్ళ టాస్క్స్ యొక్క ఆధారంగా, వాళ్ళు చేసేటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఆధారంగా, డ్యూటీస్ ఆధారంగా వాళ్ళకి కొన్ని స్కిల్స్ అనేది, కొన్ని ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి న్యూ వర్కింగ్ మెథడ్స్ అనేవి నేర్పింగ్ కూడా జరుగుతుంది. సో దీస్ స్కిల్స్ మే నాట్ అపియర్ ఆన్ ది ఎంప్లాయీస్ వర్క్ హిస్టరీ. సో ఆటోమేటిక్గా మనం ఏం చూడొచ్చు అంటే ఈ యొక్క స్కిల్స్ని ఎంప్లాయీ వర్క్స్ హిస్టరీ ప్రకారం, అంటే ఒక ఎంప్లాయీ యొక్క పని చరిత్ర ప్రకారం మనం ఈ యొక్క స్కిల్స్ అనేటివి కనపడదు. ఎందుకంటే అది అప్ టు డేట్ అనేది మన నాలెడ్జ్ అనేది ఎప్పుడైతే వెన్ వీ హ్యావ్ టు గెయిన్ so much of knowledge and skills, then automatically we can find out the skill, until that is the new type of skill, that is invention of skill in our work. So but skill contain value for the company. సో ఆటోమేటిక్గా కంపెనీకి ఏమవుతుందంటే దానికి విలువ అనేది చేకూరుతుంది ఈ స్కిల్ వల్ల. సో వితౌట్ ప్లానింగ్ ఈచ్ టాస్క్ ద కంపెనీ మే నెవర్ రియలైజ్ దిస్ స్కిల్స్. ఎప్పుడైతే ప్లానింగ్ లేకుండా ఒక్కొక్క టాస్క్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని ఒక ప్లానింగ్ లేకుండా ఎలా పడితే అలా చేసేస్తే ఆ కంపెనీ అనేది సమ్టైమ్స్ రియలైజ్ కాకపోతే, దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కంపెనీ అనేది ఫేడ్ అవుట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది, వైండ్ అప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో టోటల్లీ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్గా అది మిగిలిపోతుంది. సో ఇప్పుడు ఆల్వేస్ those firms or organizations to find out the skills in such employees. So వాళ్ళు స్కిల్స్ని బై గివింగ్ ప్రాపర్ ట్రైనింగ్ మెథడ్స్ ఆర్ వర్క్షాప్స్ ఆర్ సెమినార్స్ ఆర్ సో దిస్ టైప్ ఆఫ్ methods, by doing so automatically we can find the skills in employees. So that is the skill discovery. Next, another one,
project completion. So it is very very important advantage. So some projects get started and never finish. సో కొన్ని ప్రాజెక్ట్స్ ఏమవుతాయంటే అంటే ఏదర్ స్మాల్ ఆర్ బిగ్ ఆర్ మిడిల్ ప్రాజెక్ట్స్, సో వాట్ ఎవర్ థింగ్. సో ఏమవుతాయంటే వన్స్ స్టార్ట్ అయిందంటే ఆటోమేటికలీ దట్ ఈస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ప్రాజెక్ట్స్. సో ఎప్పుడు వన్స్ ఒక్కసారి దానికి ఫౌండేషన్ పడిందంటే, ఒక్కసారి కంటిన్యూ అయిందంటే యాక్టివిటీస్ ఫంక్షనింగు, సో అది కంటిన్యూస్లీ ఇట్స్ ఫ్లో ఆన్. సో నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో కాబట్టి నెవర్ ఫినిష్. సో వితౌట్ ప్లానింగ్ ద ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్ pursue their own ideas and forget about the project. సో సమ్టైమ్స్ ఏమవుతుందంటే వితౌట్ ప్లానింగ్తో ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్ ఏం చేస్తారంటే ఓన్ ఐడియాస్ని ఫాలో అయిపోతుంటారు. సో అలా ఓన్ ఐడియాస్ని ఫాలో అవడం వల్ల కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ గురించి ఎలా ఒక క్లారిటీ లేకుండా, ఒక నాలెడ్జ్ లేకుండా, ఒక విజన్ లేకుండా ఏమవుతుందంటే యాజ్ అ బ్లైండెడ్గా వాళ్ళ యొక్క ఐడియాస్ని, ఓన్ ఐడియాస్ని పెర్సీవ్ చేయడం వల్ల, కంటిన్యూ చేయడం వల్ల ఏమవుతుందంటే సో ఆ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో లేకపోతే దాని గురించి మర్చిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ప్లానింగ్ ఈజ్ నెససరీ టు స్టార్ట్ ది సచ్ వర్క్స్. సో ప్లానింగ్ ఎన్ష్యూర్స్ that the team members know their role on that project will be completed. సో కాబట్టి ప్లానింగ్ వల్ల ఏమవుతుందంటే, ప్లానింగ్ వల్ల ఖచ్చితంగా ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్ వాళ్ళకి తెలియాలి. సో వాళ్ళకి రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. సో దెన్ ఆటోమేటిక్లీ దే విల్ కంప్లీట్ their task in an organization. So then automatically the project will be succeed in the market. So whatever that is like business కావచ్చు, లేకపోతే ఏదైనా కూడా కావచ్చు. సో దట్ ఈస్ ది ప్రాజెక్ట్ కంప్లీషన్. సో సమ్టైమ్స్ ఏమవుతాయంటే ప్రాజెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టప్స్ తీసుకోండి. వీ విల్ టేక్ 100 startups. సో 100 startups, then automatically 100 startups will start. So finally only 10 startups will get the success in the business. So what cause means here, remaining 90 startups will wind up. So because they don't know how to run and they don't know the sufficient knowledge on how to run the business, and they don't have knowledge on the markets, on the consumer opinions. So these are the causes. Next, last one is advantage, lessons learned. It is very very important. So while planning, the project team reviews the results of the past projects. సో ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు సమ్ అదర్ బిజినెస్ తీసుకోండి. మన అప్ టు డేట్ ఏమవుతాయంటే ఇయర్ వన్స్ ఎండింగ్లో మనకి మనకి ప్రాఫిట్స్ వచ్చాయి, లాసెస్ వచ్చాయని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ద్వారా తెలుసుకుంటాం. సో ఆటోమేటిక్లీ ప్రాఫిట్స్ వచ్చాయంటే ఎందుకు మనకు ప్రాఫిట్స్ వచ్చాయి, సో బిహైండ్ ది కాజెస్ వీ క్యాన్ స్టడీ అండ్ అనలైజ్డ్. సో కాబట్టి ఆ విధంగా మనకు ఉండాలి. అదేవిధంగా ప్రాజెక్ట్ టీమ్స్ కూడా ఏం చేయాలంటే రివ్యూ చేయాలి. ఇప్పుడు వెన్ ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్, ఇఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, వాట్ ఫ్యాక్టర్స్ అండ్ వాట్ కాజెస్ బిహైండ్ ది సక్సెస్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో దట్ ఈస్ దెన్ దేర్ వీ క్యాన్ అనలైజ్ దెమ్. సో ద టీమ్ ఎవాల్యుయేట్స్ ఇట్స్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఫ్రమ్ ది పాస్ట్ ప్రాజెక్ట్స్. సో ఎందుకు ఒక టీం అనేది ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేయాలి, దాని యొక్క అప్రైజల్ అనేది చేయాలి, అనలైజ్ చేయాలి. సో ఎందుకు సక్సెస్ అయ్యాం, ఎందుకు సమ్ ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యాయి, ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాయి, సో ఎందుకు ఫెయిల్యూర్ అయితే వాట్ ఆర్ ది కాజెస్, సక్సెస్ అయితే వాట్ ఆర్ ది రీజన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ది పాస్ట్ అకరెన్సెస్ and past projects, past businesses. So same thing will be continue. Then we failed in such matters. So like మనకి ఎందుకంటే కొన్ని విషయాల్లో ఇప్పుడు ఫినాన్షియల్ మ్యాటర్స్లో సరిగ్గా డీలింగ్స్ లేకపోవడం, ఓవర్ ఎక్స్పెండిచర్ చేయడం, అదేవిధంగా ఓవర్ బడ్జెట్ అలొకేషన్స్, సో అడిక్వేట్ ఫండ్స్ లేకపోవడం, సో టైం ల్యాగింగ్స్ డ్యూ టు ఎంప్లాయీ క్లాషెస్,
lack of coordination. So these are the so much of causes. So then automatically they can't that mistakes cannot be repeat and again. So మళ్ళీ they don't repeat and again. So మళ్ళీ repeat చేయకూడదు ఎప్పుడు when we have learned the lessons from the past things. So this is allows the team to keep the successful processes and eliminates the failures. సో ఇప్పుడు ఏం చేయాలంటే టీమ్స్ అనేటివి ఓన్లీ టు కీప్ దిస్ సక్సెస్ఫుల్ ప్రాసెస్, ఏవైతే మనం విజయవంతమైనటువంటి ప్రక్రియలను అవలంబించామో, వాటిని అనుసరించామో, వాటిని అమలుపరిచామో అవి మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి అండ్ వాటిని అలో చేయాలి. సో అలో చేసినాక ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు ఫర్ ది ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్, ఫర్ ది ఫర్దర్ సక్సెస్ఫుల్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్. సో ముందుకు వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ని, అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో ఈ యొక్క సక్సెస్ఫుల్ ప్రాసెస్ మెథడ్స్ అనేది వీ విల్ బీ ఫాలో. అండ్ దెన్ టు ఎలిమినేట్ ది సచ్ ఫెయిల్యూర్స్. సో ఆ ఫెయిల్యూర్స్ అనేటివి కూడా మనం ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. సో ఎలిమినేట్ చేసినప్పుడే సో దెన్ ఆటోమేటికలీ వీ స్టార్ట్ ది అవర్ సక్సెస్ ప్రాసెస్. సో ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ లర్న్డ్ అండ్ లెసన్స్ ఫ్రమ్ ది ఫెయిల్యూర్స్. ఎందుకంటే మనం ఫెయిల్యూర్స్ నుంచి ఎక్కువ నేర్చుకోవాలి. సో ఫెయిల్యూర్స్ నుంచి ఎక్కువ నేర్చుకున్నాం అంటే అప్పుడు మనకి సక్సెస్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది. సో మళ్ళీ ఆ మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా దాన్ని సెల్ఫ్ రియలైజ్ చేసుకుంటూ వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఫార్వర్డింగ్కి వెళ్ళిపోవాలి. సో అప్పుడే మనకు సక్సెస్ వస్తుంది. సో సక్సెస్ వచ్చినప్పుడు ఫెయిల్యూర్స్ కూడా వస్తుంటాయి. సో ఇట్ ఈస్ కామన్. ద సక్సెస్ ఈజ్ ఫెయిల్యూర్స్ ఈజ్ కామన్ టు ది ప్రాజెక్ట్స్ and as well as to the humans. So this is the advantages of project planning. So it is very helpful to project and also along to as well as to humans. So thank you, students.